أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دون أولياء إنا أعتدنا جهنم للكافرين نزلا قل هل ننبئكم بالأخسرين أعمالا الذين زل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 18వ అధ్యాయం 102, 103 వాక్యాల అరబీ మూలంను విన్నాము. ఈ వాక్యాలలో ప్రధానంగా సృష్టి ప్రభు అల్లాహ్ ఎవరు నష్టానికి గురవుతారు, ఎవరు మరణానంతరము భయంకరమైనటువంటి వినాశనం అంటే నరకంలోనికి పోతారో ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. చూడండి దీని అనువాదము. ఈ తిరస్కారులు సృష్టి ప్రభువును కాదని నా దాసులను తమ దైవాలుగా తమ కార్యసాధులుగా చేసుకునే తలంపును కలిగి ఉన్నారా? అటువంటి విశ్వాసులకు మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. సోదరులారా, దైవం ఒక హెచ్చరికను చేస్తున్నాడు. అదేమిటంటే, ఈ తిరస్కారులు అంటే ఈ సృష్టిలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి విశ్వసించేవారు, ఇంకొకటి తిరస్కరించేవారు. అంటే ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే అని, ఆయనకు సాటి సమానము లేదని, ఆయన మరి మన మార్గదర్శకత్వం నిమిత్తము తన ప్రవక్తలను గ్రంథాలను పంపాడు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారిని విశ్వాసులుగా దైవం పేర్కొంటున్నాడు. మరి ఎవరైతే ఈ సత్యాన్ని కాదంటారో, సృష్టికి ప్రభువు ఒక్కడు కాదు అని ఎవరైతే భావిస్తారో, అనేక మంది ఉన్నారు అని ఎవరైతే మరి విశ్వసిస్తారో అటువంటి వారిని తిరస్కారులుగా దైవం పేర్కొంటున్నాడు. మీరు నన్ను కాదని నా దాసులను మీ కార్యసాధకులుగా అంటే మీ పనులు నెరవేర్చేవారుగా, మీ దైవాలుగా, మీ ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవారుగా మీరు భావిస్తూ ఉన్నట్లయితే మరి మీరు భయంకరమైనటువంటి అవిశ్వాసాన్ని కలిగి ఉన్నట్లే. అది మిమ్మల్ని మరి వినాశన పాలు చేస్తుంది అంటున్నాడు. సోదరులారా, సృష్టికర్త ఈ రెండు కూడా ఎన్నడూ కూడా ఒకటి కాలేవు. మనమందరం కూడా ఆయన చేత సృష్టించబడ్డ సృష్టితాలు మనమందరం. ఇందులో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు, ఈ అందమైనటువంటి ప్రకృతి, ఇదంతా కూడా దైవం చేత సృష్టించబడినటువంటి సృష్టితము. కాబట్టి ఈ సృష్టితాన్ని తీసుకుని మనము సృష్టి ప్రభు ఆ అల్లాహ్ యొక్క స్థానాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. మనలాంటి దాసులను, మనలాంటి బలహీనమైనటువంటి మానవులను మనము దైవం యొక్క స్థానాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. కాబట్టి ప్రార్థనను ఆలకించేవాడు, మనము ఆపదల్లో ఉన్నప్పుడు, మనము వేడుకున్నప్పుడు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు, మన పాపాలకు మరి మనం చేస్తున్నటువంటి పశ్చాత్తాపానికి అంగీకారాన్ని ఇచ్చేవాడు. మరి సోదరులారా, ఆ సృష్టి ప్రభు తప్ప మరొకరికి ఎవరికి కూడా ఈ అధికారం లేదు, ఈ హక్కు లేదు. కానీ మనిషి తనలాంటి బలహీనమైనటువంటి మనుషులను మరి ఆ దేవుని స్థానం ఇస్తుంటాడు. ప్రార్థనలు, మొక్కుబడులు, పూజలు, పునస్కారాలు అన్నీ కూడా మరి అటువంటి బలహీనమైనటువంటి దాసులకు చెల్లిస్తుంటాడు. దైవం హెచ్చరిస్తున్నాడు, మీరు నన్ను కాదని మీలాంటి దాసులను, నేను సృష్టించినటువంటి నా దాసులను నా స్థానం ఇచ్చినట్లయితే
దైవం యొక్క స్థానాన్ని వారికి ఇచ్చినట్లయితే భయంకరమైనటువంటి మీరు నరకంలో పోయినట్లే. అటువంటి అవిశ్వాసులకు నేను నరకాన్ని సిద్ధం చేసి ఉంచాను అని దైవం హెచ్చరిస్తున్నాడు. సోదరులారా, ఇంకా దీని తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని గురించి సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త, మీరు వారితో ఇలాగనండి, తాము చేసిన పనుల విషయంలో అందరికంటే ఎక్కువగా విఫలమయ్యేవారు ఎవరో చెప్పనా? వాళ్ళు ఎవరు అంటే, ప్రపంచంలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా రుజుమార్గం నుండి వైదొలిగిపోయి ఉంటాయి. అయినా వారు మేము చేస్తున్నదంతా బాగానే ఉన్నది అని భావిస్తుంటారు. చూడండి సోదరులారా, దైవం తెలియజేస్తున్నాడు, మనిషి ప్రపంచంలో అనేక రకాల పనులు చేస్తుంటాడు. మరి ఎన్నో పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఉంటాడు. ఏదో విధంగా నేను మరి సాఫల్యం చెందాలి, నా జీవితం బాగుండాలి, మరణం తర్వాత ఒకవేళ అతను విశ్వసించేవాడైతే అక్కడ కూడా నేను స్వర్గాన్ని పొందాలి అన్న ఆశతో, కోరికతో అనేక రకాల పనులు చేస్తుంటాడు. మనిషి చేసే ప్రతి పని వెనుక అంతరార్థం ఇదే ఉంటుంది. నేను బాగుండాలి అన్న ఆలోచన అతనికి ఉంటుంటుంది. దానికోసం అతను అనేక రకాలుగా కష్టాలు పడుతుంటాడు. మరి బీద సాధులకు దానాలు చేస్తుంటాడు, ఆ ఆరాధన చేస్తుంటాడు, ఈ ఆరాధన చేస్తుంటాడు. అతని ఉద్దేశం వల్ల ఏంటంటే నేను బాగుండాలి, మరి స్వర్గాన్ని సాధించాలి అన్న సదుద్దేశంతో అతను ఇవన్నీ కూడా చేస్తుంటాడు. కానీ దైవం తెలియజేస్తున్నాడు, మీరు చేసేవన్నీ కూడా బాగానే ఉంటాయి, కానీ ఏ మాత్రం కూడా ప్రయోజనం మీకు దక్కదు. విఫలము అయిపోతారు అందరూ కూడా. వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు చేసే పనులన్నీ కూడా ప్రపంచంలో ప్రజల దృష్టిలో చాలా బాగా కనబడుతుంటాయి. ఆహా, అతను ఇంత గొప్ప పనులు చేస్తున్నాడు కదా, ఇంత గొప్ప బీద సాధనను ఆదుకుంటున్నాడు కదా అని సహజంగా కనబడుతూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా రుజుమార్గం నుండి వైదొలిగిపోయి ఉంటాయి. మేము చేసేవన్నీ కూడా సవ్యంగానే ఉందని భావిస్తారు, కానీ అవన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు మాదిరిగా అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఎందుకంటే ఇంత కష్టపడి మరి పనులు చేస్తున్నప్పటికీ కూడా అవి ఎందుకు వ్యర్థమైపోతాయి అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం దేవుడు తెలియజేస్తున్నాడు. వారు ఎవరు అంటే, తమ ప్రభువు వాక్యాలను మరి నమ్మకుండా తిరస్కరించిన వారు. అంటే తాము ఏ పని చేసినప్పటికీ కూడా దానికి తాత ముత్తాతల ఆచారము, తను సొంతంగా కల్పించుకున్నటువంటి వ్యవహారాలు, లేకపోతే తనలాంటి బలహీనమైనటువంటి మనుషులు సూచించిన పద్ధతిలో అయి ఉంటాయి తప్పించి దైవ గ్రంథము, మరి దైవం పంపినటువంటి ప్రవక్త యొక్క ప్రవచనాలు ఇవి ఏమి కూడా అతనికి పట్టవు. అందుకనే మనము భగవద్గీత గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే 16వ అధ్యాయం 24వ శ్లోకంలో ఒక చక్కటి మాట ఉంటుంది. తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహారాసి. మీకు ఒక పని చేయాలి, చేయకూడదు అని నిర్ణయించినప్పుడు మీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది. శాస్త్రంలో చెప్పబడిన దాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కర్మను ఆచరించండి అని అక్కడ మరి ఒక తాకీదు మనకు కనబడుతుంది. కాబట్టి దైవం ప్రతి కాలంలో కూడా తన ధర్మశాస్త్రాన్ని పంపించాడు. అనాది నుండి కూడా ఆయన మనిషిని తన ఇష్టం వచ్చినట్లు జీవితం గడపడానికి వదలలేదు సోదరులారా. ఎందుకంటే దైవము మనిషికి కావలసినటువంటి భౌతిక అవసరాలను తీర్చడంతో పాటు ఈ ఎండ, ఈ వాన, ఈ గాలి, ఇటువంటి భౌతిక అవసరాలను తీర్చడంతో పాటు ఆధ్యాత్మిక అవసరాలను కూడా ఆయన తీర్చాడు. మనిషి ఎక్కడున్నా కూడా దైవ విశ్వాసిగా దేవుని దాసులుగానే ఉండాలి. 4 గోడల ఆరాధనాలయంలో దేవుని దాసులుగా ఉండి బయట అతను ఇష్టం వచ్చినట్లు జీవితం గడపడానికి లేదు. కాబట్టి అతను పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు కూడా అతను ఎదుర్కొనే అన్ని సమస్యలకు, అతను ఎదుర్కొనే అన్ని రంగాలలో ఉన్నటువంటి ఆ సమస్యలకు పరిష్కారాన్ని దైవము తన గ్రంథాల ద్వారా మరి మనకు సూచించడం జరిగింది. ఆ గ్రంథాల పరంపరలో మనందరి కోసం వచ్చినటువంటి మన గ్రంథమే అంతిమ దైవ గ్రంథం, దివ్య ఖురాన్. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క గ్రంథాన్ని దైవం పంపాడు. మన కాలం కోసం ఈ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను పంపాడు. కాబట్టి ఏ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ కాలంలో ఉన్నటువంటి గ్రంథాన్ని ఏ విధంగా అయితే అనుసరిస్తారో, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తను ఏ విధంగా అయితే అనుసరిస్తారో, ఉదాహరణకు చూడండి, మోషే ప్రవక్త కాలాన్ని మనం చూస్తున్నట్లయితే ఆ ప్రజలకు మోషే ప్రవక్త వారే మరి ఆయనే మార్గం అవుతారు. క్రీస్తు యేసు కాలం యొక్క ప్రజలను మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో ప్రజలకు క్రీస్తు యేసే మార్గము, సత్యము అవుతారు. అదేవిధంగా మన కాలం కోసం దైవము
అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. కాబట్టి మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఆదర్శము, అలాగే ఆయన ద్వారా దైవం పంపినటువంటి చివరి గ్రంథము మన మార్గదర్శక గ్రంథము. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి, విభేదాలను పడకూడదు. ఎందుకంటే ప్రతి ప్రవక్త కూడా దైవం తరపు నుండి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులిన్ ఇల్లా నూహు ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువా. ఓ ప్రవక్త, నేను ఇంతకు పూర్వం ఏ ప్రవక్తను పంపినప్పటికీ కూడా ఆయన ద్వారా ఒకటే సందేశాన్ని అందజేశాను. అదేమిటంటే సృష్టికి ప్రభువు ఒక్క అల్లాహ్ తప్ప మరొక ఎవరు కూడా లేరు, ఆయనకు మాత్రమే మీరు ఆరాధన చేయండి అన్న మౌలికమైనటువంటి సందేశాన్ని ప్రతి ప్రవక్త కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు. కాబట్టి ఆరాధన పద్ధతుల గురించి లేకపోతే ధర్మశాస్త్రాన్ని గురించి మనకు పలానా కాలంలో ఆ విధంగా ఉన్నది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఉన్నది అన్న విభేదాలు మనం ఎంత మాత్రం కూడా పడకూడదు. ఆ కాలానికి సంబంధించినటువంటి ప్రజలకు ధర్మశాస్త్రము అది ఆధారము, మనకు ధర్మశాస్త్రము అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మనకు ఆధారము. సోదరులారా, దైవం తెలియజేస్తున్నాడు అదేమిటంటే, మీరు ఎంతో కష్టపడి చేస్తున్నటువంటి పనులు ఎందుకు వ్యర్థమైపోతున్నాయి అంటే, దైవం పంపినటువంటి గ్రంథము మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రవచనాల వెలుగులో మీ పనులు ఉండడం లేదు. చాలా కష్టపడుతున్నారు, చాలా ఆరాధనలు చేస్తున్నారు, కానీ అవన్నీ మీరు స్వయంగా కల్పించుకునే ఆరాధనలు చేస్తున్నారు. కానీ ఈ విధంగా స్వయంగా కల్పించుకునే ఆరాధనలు చేయడం కోసము దైవము మన ఇష్టానికి మనల్ని ఎంత మాత్రం కూడా వదలలేదు. ఆయన మనకు ఒక గ్రంథాన్ని పంపాడు, గ్రంథాన్ని చక్కగా వివరించడానికి తన ప్రవక్తను కూడా పంపాడు. కాబట్టి మీ పనులన్నీ కూడా ఆ గ్రంథం వెలుగులో, ఆ ప్రవక్త ప్రవచనాల వెలుగులో ఉండాలి. అప్పుడు మాత్రమే దానిని నేను అంగీకరిస్తానంటున్నాడు. మరి అంతేకాదు సుమా, నా సన్నిధిలో హాజరు కావాలి అన్న విషయాన్ని మీరు తిరస్కరించేశారు. కాబట్టి మీరు చేసే పనులకు మరి దాని యొక్క సంకల్పము మరణానంతరము మరి నేను సాఫల్యాన్ని పొందాలను, లేకపోతే స్వర్గాన్ని పొందాలను, దేవుని యొక్క మరి ఆయన ఆజ్ఞ, ఆయన ప్రేమను పొందాలి, ఆయన సంతోషాన్ని పొందాలి అన్న సంకల్పంతో మీ యొక్క పనులు ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? మీరు ప్రపంచం కోసం చేస్తున్నారు, పలుకుబడుల కోసం చేస్తున్నారు, పేరు కోసం చేస్తున్నారు, ప్రఖ్యాతుల కోసం చేస్తున్నారు, ప్రతిష్టల కోసం చేస్తున్నారు. ఈ విధంగా మీ కర్మలన్నీ ఎందుకు వృధా అయిపోతున్నాయి అంటే, నా సన్నిధిలో హాజరు కావాలి, చేసిన ప్రతి పనికి సంజాయిషి ఇచ్చుకోవాలి అన్న ఆలోచన మీకు కరువైపోయింది. అందుకనే మీ పనులన్నిటిని నేను ప్రళయదినం నాడు ఏ మాత్రం కూడా విలువనివ్వను. ఏ విధంగా అయితే దుమ్ము ధూళి ఏ విధంగా అయితే చిన్నపాటి గాలికి ఎగిరిపోతుందో, అదేవిధంగా మీ సత్కార్యాలన్నీ కూడా, సత్కర్మలన్నీ కూడా, మంచి పనులన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దానికి రావాల్సినటువంటి ప్రతిఫలము పేరు ప్రఖ్యాతుల రూపంలో, పేపర్లలో మీ ఫోటోలు రావడం రూపంలో ప్రపంచంలోనే మీకు దైవం ప్రసాదించేస్తాడు. ఆ రోజున మనిషి, అరే ప్రపంచంలో ఉన్నప్పుడు ఇన్ని మంచి పనులు నేను చేసుకున్నానే, ఇన్ని ఉపవాసాలు ఆచరించానే, ఇన్ని ఆరాధనలు చేసుకున్నానే, నా కర్మల చిట్టాలో ఒక్కటి కూడా లేదేమిటి అని దైవాన్ని ప్రశ్నిస్తాడు. మరి దైవం తెలియజేస్తాడు, నీవు చేసిన పనులు యొక్క సంకల్పం ఏమిటంటే ప్రపంచంలో కొద్దిపాటి పేరు, అది నీకు పేరు రూపంలో నేను ప్రపంచంలోనే ప్రసాదించేశాను, ఇక్కడ నీకు ఏమీ కూడా దక్కదు అని దైవము అతని ఆ కర్మలను తీసుకుని బూడిది మాదిరిగా ఎగురవేసడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనం ఎన్ని మంచి పనులు చేసినా దానికి పునాది దైవభీతి, దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండాలి. ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే అన్న సిద్ధాంతం మీద, అన్న విశ్వాసం మీద మన పనులన్నీ కూడా ఆధారపడి ఉండాలి. అప్పుడు మాత్రమే అవి మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి, ఇహ పరలోకాలలో సాఫల్యాన్ని ఇస్తాయి. అలా కాకుండా దైవం పట్ల విశ్వాసం లేకుండా, ఆయన సంతోషము లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞ కాకుండా అది మన సొంత పద్ధతుల్లో ఉన్నట్లయితే సోదరులారా, నిస్సందేహంగా అవి ఎంత పెద్ద పని అయినప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా మనకు ప్రయోజనం ఇవ్వవు. మరి దైవం తెలియజేస్తున్నాడు, మరి వారు పాల్పడినటువంటి అవిశ్వాసానికి బదులుగా నా వాక్యాలు, నా ప్రవక్తలను ఎగతాళి చేసిన దానికి ఫలితంగా మరి వాళ్లకు నేను భయంకరమైనటువంటి నరకాన్ని రుచి చూపిస్తాను అంటున్నాడు.
కాబట్టి సోదరులారా, దైవ ప్రవక్తలను ఎంత మాత్రం కూడా మనం ఎగతాళి చేయకూడదు. ఆయన పంపినటువంటి గ్రంథాలను మనం ఎంత మాత్రం కూడా ఎగతాళి చేయకూడదు. దైవ ప్రవక్తలందరూ కూడా దైవం చేత నియుక్తులైన వారు, మనందరికీ మార్గాన్ని చూపించడం కోసం వచ్చిన వారు. కాబట్టి వాళ్ళని కించపరచడం అనేది అది మన నష్టాన్ని మనము కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రధానంగా ఈ రోజున మనము తెలుసుకున్నటువంటి విషయం యొక్క ప్రధాన అంశం ఏమిటంటే, సృష్టి ప్రభువు దైవము, ఆయన యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. ఆయన మానవాళి మార్గదర్శకత్వం కోసము తన చివరి ప్రవక్త చివరి గ్రంథాన్ని అవతరింపజేశాడు అన్న సత్యాన్ని విశ్వసించాలి. మరి ఈ విధంగా మనము చేస్తున్నటువంటి పనులకు ప్రాతిపదిక పునాది దైవ విశ్వాసమే ఉండాలి, దైవ ప్రీతి ఉండాలి, పరలోక ప్రాప్తి అన్న ఆ సంకల్పం ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవి మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి. సృష్టి ప్రభు అల్లాహ్ మనందరికీ ఇటువంటి సంకల్పంతో మనము మంచి పనులు చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.